అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్‌లో భాగంగా రైతు భరోసాకు సంబంధించి ఎలా అప్లై చేయాలి? అప్లై చేసే విధానం ఏంది? ఎవరికి రైతు భరోసా వస్తది? ఎవరికి రాదు? అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగా మనం రైతు భరోసా అనేది జనవరి 26 నుంచి ఎవరైతే అర్హులైన రైతులున్నారో వారికి మాత్రమే మొదటి విడతగా 2 ఎకరాలు ఉన్న వారికి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 లెక్కనిస్తారు. అంటే 2 దఫాలుగిస్తారు. రబీలో 6,000, ఖరీఫ్‌లో 6,000 ఆ విధంగా సంవత్సరానికి 12,000 ఇస్తారు. ఇప్పుడు మొదటి విడతగా ఎకరాకు 6,000 చొప్పున 2 ఎకరాల లోపు 2 ఎకరాల వరకున్న రైతులకు అమౌంట్ మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత 2 ఎకరాల లోపున్న వారికి అయిపోయిన తర్వాత 5 ఎకరాల ఎవ ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో వారికి అమౌంట్ అనేది అకౌంట్‌లో పడడం జరుగుతుంది. అయితే వ్యవసాయ యోగ్యం గాని భూములకు ఈసారి రైతు బంధు ఇవ్వడం లేదండి. ఖచ్చితంగా వ్యవసాయం చేస్తున్న భూములు ఏవైతే సాగైతున్న భూములున్నాయో వాటికి మాత్రమే రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మన తెలంగాణలో 74,00,000 మంది పట్టాదారులున్నారు. ఎకరాల్లో సాగు లేదు ప్రస్తుతానికి. అంతే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ కింద రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కింద పట్టాలిచ్చిన భూమికి గూడా ఈసారి రైతు భరోసా ఇస్తారు. ఇవన్నీ అమౌంట్ గూడా నేరుగా రైతుల ఖాతాలోకొస్తది. రైతు భరోసా ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా ఫార్మ్ నింపాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అయితే రైతు భరోసా పథకం అనేది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి వీల్లేదు. మనం ఆఫ్‌లైన్‌లోనే సంబంధించిన ఒక ఫార్మ్ ఉంది. ఫార్మ్‌ని నింపేసి మన వ్యవసాయ అధికారి ఉంటారు కదా! ఏఈఓ గారిట వాళ్ళకు సబ్మిట్ చేస్తే వాళ్ళు పై అధికారులకు పంపించి మీకు పథకం కింద సంవత్సరానికి 12,000 ఎకరాకు 12,000 వస్తాయి కదా! ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో క్రెడిట్ అయితది. ఈసారి మనం ఈ రైతు భరోసా పథకం కింద ఆల్రెడీ మనం రైతు బంధు ఇంతకుముందు పొంది ఉంటాం కదా! కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరైతే వారి అకౌంట్‌ను అంటే మామూలుగా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా! వాటిని చేంజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఫార్మ్ నింపేసి ఏఈఓ గారికిస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి, సబ్మిట్ చేసి మీకు కొత్త బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ వచ్చే విధంగా చేస్తారు. అయితే రైతు భరోసా పథకం కిందకి ఏమేమి కావాలో ఈ వీడియోలో చూద్దాం. 2024, 25 అంటే 2025 వరకు కొత్తగా పాస్‌బుక్కులు ఎవరికైతే వచ్చినాయో అంటే మామూలుగా ఎవరైనా వ్యవసాయ భూమి కొన్నా, అమ్మినా ఆహ్, కొత్తయి పాస్‌బుక్‌లయితే వస్తాయి గదా! వాటి ప్రకారం కొత్త వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పట్టాదారు పాస్ పుస్తకం కావాలి ఖచ్చితంగా. ఒకవేళ పాస్‌బుక్ ఇంకా రాలేదనుకుంటే మామూలుగా ధరణి పోర్టల్‌లో మనం కాపీ తీసుకోవచ్చు. అవి ఇచ్చినా పర్లేదు. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఖచ్చితంగా ఉండాలి. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఖాతా జిరాక్స్ ఒకటి. పూర్తిగా నింపబడిన ఫామ్ ఉందని చెప్పానుగా. ఆ ఫామ్ పూర్తిగా నింపేసి ఏవి ఏవోకి సబ్మిట్ చేస్తే సరిపోద్ది. అయితే ఇవన్నీ ఈ గతంలో ఆల్రెడీ మీకు రైతు బంధు వచ్చిన వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు వస్తున్న ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్‌లో కాకుండా ఇంక వేరే అకౌంట్ ఏదైనా కొత్తది తీసుకుంటే దానిలోకి అమౌంట్ రావాలనుకుంటే ఇదే ఫామ్ నింపి ఇవ్వచ్చు. అయితే 1/2025 నాటికి ధరణి పోర్టల్‌లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలనా అధికారి కమిషనర్ సీసీఎల్ఏ నుండి పొందబడింది. డిజిటల్ సంతకమైన రైతులు అర్హులు. డిజిటల్ సంతకం అంటే ఏం లేదండి. ఆల్రెడీ మీది రిజిస్ట్రేషన్ అయి ఉంటది గదా! రిజిస్ట్రేషన్ అయ్యి మామూలుగా ఆన్‌లైన్‌లో ఇవన్నీ పానీలు అవన్నీ చూపిస్తాయి గదా! అట్లా మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూపిస్తే అవి డీటెయిల్స్ అయినన్నట్టు. ఇదండి మామూలుగా రైతు భరోసా పథకంకి ఎట్లా అప్లై చేసుకోవాలనేది. ఆల్రెడీ చెప్పాను గదా! గతంలో అంటే ఇంతకుముందున్న గవర్నమెంట్ అప్పుడు రైతు బంధు పొందిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై జేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవే కంటిన్యూ అయితది. కాకపోతే రైతు భరోసా అనే పథకం కింద అమౌంట్ అనేది వస్తది. ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇదేనండి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి. ఫస్ట్ ఫామ్ పైన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఫస్ట్ మన జిల్లా ఫిల్ చేయాలి. తర్వాత మండలం, తర్వాత గ్రామం, రైతు పేరు, పూర్తి పేరు ఎంటర్ చేయాలి. మామూలుగా పాస్‌బుక్‌లో ఏ విధంగా ఉంటదో ఆ విధంగానే. తండ్రి లేదా భర్త పేరు. ఒకవేళ లేడీస్ పైన వాళ్ళ పాస్‌బుక్ ఉంటే వాళ్ళ భర్త పేరు రాయండి. మామూలుగా జెంట్స్ పైన ఉంటే వాళ్ళ తండ్రి పేరు రాయండి. ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇయ్యాలి. పీపీబీ నెంబర్ అదే పాస్‌బుక్ నెంబర్ ఉంటది కదా! పట్టాదారు పాస్‌బుక్ ఆ నెంబర్ ఎయండి. మొబైల్ నెంబర్ ఏసేయండి. బ్యాంక్ పేరు
మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పేరు రాయండి. బ్రాంచ్ అంటే సంబంధిత బ్రాంచ్ ఉంటుంది కదా, బ్రాంచ్ పేరు రాయండి. అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది కూడా ఖచ్చితంగా రాయాలని. తర్వాత కింద రైతు సంతకం చేసి మన గ్రామానికి అయితే ఎవరైతే ఏఈఓ ఉంటారో ఏఈఓ గారికి సబ్మిట్ చేయండి. వీటితో పాటు కాపీస్ ఖచ్చితంగా చెప్పాను కదా, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ కలిపి ఒక దగ్గర పిన్ చేసి మీరు ఏఈఓ గారికి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇవన్నీ వెరిఫికేషన్ చేసి మీకు ఇప్పుడు వచ్చే రైతు భరోసా పథకం కింద అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడతాయండి. ఈ విధంగా కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.